హైదరాబాద్‌లో హైడ్రా వచ్చిన తర్వాత అందరూ గూడా ఈ క్వెషన్ అడుగుతున్నారు. అసలు ఏంటి ఎఫ్‌టీఎల్ ఏంటి? బఫర్ జోన్ అంటే ఏంటి? ఎలాంటి భూముల్ని మనం కొనొచ్చు, కొనకూడదు? కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్ అట్లాగే తెలంగాణ మిగతా ప్రాంతాల్లో గూడా భూములు ఎక్కువగా కొంటూ, అమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అమ్మేవాళ్ళకి ఈ వీడియో ఎక్కువగా పంపించడానికి ట్రై చేయండి. మీ వాట్సాప్‌లో లేకపోతే మీ ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి గదా! అక్కడ పెడితే చాలు. చాలా మందికి హెల్ప్ అవుతది. సో, ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు 2 రకాల ఆహ్, జోన్స్ ఉంటాయి. మనం ఒక లేక్‌కి సంబంధించి అంటే చెరువులు అనండి, కుంట అనండి, లేకపోతే కెనాల్ 3 రకాలు. చెరువనేది చాలా పెద్ద విస్తీర్ణంలో ఆగిపోయి ఉన్నటువంటి ఒక ఇది. కుంట అనేది చెరువు కంటే చిన్నది. చెరువులానే ఉంటది. లేక్ టైపు. కెనాల్ అనేది ఫ్లో అవుతా ఉంటది. సో, ఈ మూడిటికి గూడా ఎట్లాగో నదికి ఎలాగో ఉంటుంది. నది కాకుండా నదీ పరివాహక ప్రాంతంలో కట్టుకునేది అంత పెద్ద ఇది చేయరు. ధైర్యం చేయరు. బట్ చెరువుల్ని, కుంటల్ని ఈజీగా కబ్జా చేసేస్తారు. కెనాల్‌కి అటు ఇటు ఈజీగా కట్టేసుకుంటారు హౌసెస్. ఇప్పుడు హైడ్రా అవే కూలుస్తోంది హైదరాబాద్‌లో. అయితే వీటిలో ఎఫ్‌టీఎల్ అని ఉంటది ఫస్ట్ పాయింట్. ఫ్యూయల్ ట్యాంక్ లిమిట్. ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిమిట్ అనేది ఒక 25 హెక్టార్ల చెరువుందనుకోండి. 25 హెక్టార్ల చెరువుంటే గనక 30 మీటర్ల రేడియస్‌లో కట్టకూడదు. 30 మీటర్ల రేడియస్‌లో భూమయితే ఉంటది. రిజిస్టర్డ్ ల్యాండే ల్యాండ్ అమ్మొచ్చు, కొనొచ్చు. కానీ అక్కడేం కట్టకూడదు. మరేం జేయాలి? నర్సరీ ఇలాంటిది జేయొచ్చు. వ్యవసాయం జేయొచ్చు. పట్టా భూమే అదంతా మళ్ళీ. ఈ ఈ ఎఫ్‌టీఎల్ లిమిట్ ఈ చెరువుకి ఎఫ్‌టీఎల్ లిమిట్ ఓవరాల్‌గా ఉండేటువంటి చుట్టూ ఉండే రేడియస్‌లో 30 మీటర్లు అంటే 100 అడుగులు. 100 అడుగులు. నీకు చెరువు ఎండ్ అయిపోయిన ప్లేస్ నుంచి ఎక్కడ నిలబడినా సరే అటు 100 అడుగుల వైపు మనం అసలు ఎట్టి పరిస్థితిలో కట్టకూడదు. 30 మీటర్స్ కింద లెక్క. ఆ చుట్టూ భూమి మళ్ళీ కొంటారు, అమ్ముతారు. ఆ భూములు అక్కడ వ్యవసాయం చేయొచ్చు, నర్సరీ లాంటివి పెట్టుకోవచ్చు గానీ శాశ్వత కట్టడాలు అసలు చేయకూడదక్కడ. ఫస్ట్ పాయింట్. కాబట్టి ఎఫ్‌టీఎల్ అనేది మీరు కొనబోయేటువంటి ఏరియాలో ఏమన్నా చెరువుందా? ఆ చెరువు కుంట లేదా కెనాల్ ఉంటే, ఆ 30 మీటర్ల దూరంలో మన భూమి ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జూసుకోవాలి. రెండోది బఫర్ జోన్. బఫర్ జోన్ అనేది దాని అర్థం ఏంటంటే, బాగా వర్షం వచ్చినప్పుడు లేదా కెనాల్ అయితే గనక పైనుంచి మొన్న రివర్ వచ్చినప్పుడు బుడమేరు కెనాల్ ఇవన్నీ కెనాల్స్ చిన్న, పెద్ద రకాల కెనాల్స్ ఉంటాయి. వీటిల్లో వాటర్ నిండిపోయి ఓవర్‌ఫ్లో అయిపోద్ది. కెనాల్ అయితే అటువైపు, ఇటువైపు అయిపోద్ది. చెరువయితే అన్ని వైపులా అయిపోతది. ఫుల్లు వాటర్ వర్షం విపరీతమైన వర్షం పడింది. మరి నిండిపోద్ది గదా! నిండిపోయినప్పుడు ఆ వర్షపు నీరు ఇంకొన్ని మీటర్ల దూరం వరకు విస్తీర్ణాన్ని వరకు చెంది ఎళ్ళిపోయి ఉంటది. సో, ఆ విస్తీర్ణాన్ని మనం బఫర్ జోన్ అంటాం. అక్కడ గూడా కట్టకూడదు. కట్టినప్పుడు ఏమైద్దంటే, అక్కడికి వెళ్ళి కొంతకాలం స్టోరేజ్ అయిపోయి, ఆ తర్వాత ఎండ పెరిగాక ఎవాపరేట్ అయిపోవాల్సినటువంటి వాటర్ లేదా భూమిలోకి వెళ్ళిపోవాల్సినటువంటి వాటర్ ఆ ఇళ్లలోకెళ్ళి స్టాగ్నెంట్ అయిపోతది. దానివల్ల ఇళ్ళు మునిగిపోతాయి. అందువల్ల ఈ ఎఫ్‌టీఎల్ పరిధితో పాటు ఆ పరిధి దాటి ఉండేటువంటి బఫర్ జోన్‌లో కూడా ల్యాండ్‌లు అమ్ముతారు, కొంటారు గానీ, అక్కడ కూడా వ్యవసాయం మాత్రమే చేయాలి. పట్టా భూములుంటాయి. ఇక్కడ, అక్కడ ఎఫ్‌టీఎల్‌లో ఉంటాయి, బఫర్ జోన్‌లో ఉంటాయి. కానీ కేవలం అక్కడ మీరు వ్యవసాయము లేదా నర్సరీ లాంటివి నడుపుకోవాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో భూమి అనేది అక్కడ శాశ్వత నిర్మాణాలు చేయకూడదు. అట్లా చేసినప్పుడు ప్రభుత్వం అక్కడుండే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఆ భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు కంప్లీట్‌గా ప్రభుత్వాలకే ఉంటుంది. ఆ ఏరియాలో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు అది కూల్చేసేటువంటి అవకాశం, హక్కు ప్రభుత్వానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. అయితే ఒక్కొక్క కుంట, ఒక్కొక్క చెరువు, ఒక్కొక్క కెనాల్‌ని బట్టి విస్తీర్ణం అనేది డిసైడ్ అవుతది. నేను ఇందాక చెప్పింది 25 హెక్టార్లలో గనుక ఒక చెరువుంటే 30 మీటర్లు. కానీ కొన్ని చిన్నవుంటాయి కుంటలు. కొన్ని ఇంకా పెద్దవుంటాయి చెరువులు. వీటికి అది డిఫరెన్షియేట్ అవుతది. ఆ డిఫరెన్షియేట్ అయ్యేది ఎవరు నిర్ధారిస్తారు అంటే, ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఉండేటువంటి ఆ ఏరియా ఎవరి కిందకొస్తదనేటువంటి వాళ్ళ మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంటది. వాటర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, మున్సిపల్ డిపార్ట్‌మెంట్, కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దీన్ని విస్తీర్ణాన్ని డిసైడ్ చేస్తారు ఎగ్జాక్ట్‌గా. అట్లాగని వాళ్ళు కూడా ఇష్టానుసారం చేయడానికి ఉండదు. కంపల్సరీ దాంట్లో కూడా నార్మ్స్ ఉన్నాయి. దీనికి కూడా ఎన్వైర్న్‌మెంటల్ మినిస్ట్రీ ఉంది. దానికి సంబంధించినటువంటి చట్టం ఉంది. దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో రూల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా ఇట్లాగే ఫాలో అవ్వాలని చట్టం చెప్తుంటే, దాని ప్రకారం వాళ్ళు ఈ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇట్లాంటివన్నీ చూసుకొని పర్చేజ్ చేయండి. హైదరాబాద్‌లో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు హైడ్రా కూల్స్తోంది కూడా హైదరాబాద్ కోసం చెప్తున్నా ఇది. వీలైనంత ఎక్కువగా వీటి మీద మీరు అవగాహన తెచ్చుకొని, ఆ తర్వాతే ల్యాండ్స్ అనేది మీరు పర్చేజ్ చేయాలి. సో, ఇది ఎఫ్‌టీఎల్‌కి బఫర్ జోను, ఈ చెరువులకు సంబంధించినటువంటి మ్యాటర్. కాబట్టి ఈ ఈ ఈ కాన్సెప్ట్ మీద చాలా మందికి ఐడియా ఉండదు. వీలైనంత ఎక్కువగా ఈ వీడియో షేర్ చేయండి. ట్రై చేయండి దాన్ని.